అక్టోబర్ సోషలిస్టు విప్లవ వార్షికోత్సవం సందర్భంగా నవంబర్ 7వ తేదీన సాయంత్రం 4 గంటలకి గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో పెట్టుబడిదారీ విధానం భవిష్యత్ అనే అంశం మీద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సభ జరుగుతూ ఉంది. ఈ సభలో సిపిఎం పార్టీ అఖిల భారత నాయకులు కమ్రేడ్ బివి రాఘవులు గారు, పార్టీ రాష్ట్ర నాయకులు కమ్రేడ్ సిహెచ్ బాబురావు గారు, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు గారు ప్రధాన వక్తలుగా పాల్గొని ప్రసంగించబోతా ఉన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థకి నాయకత్వం వహిస్తున్నటువంటి అమెరికాలో కూడా ఈ రోజుకి కూడా నిరుద్యోగం, అట్లాగే సంక్షోభం, జాతుల పట్ల వివక్షత ఇవన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో దానికి భిన్నంగా 100 ఏళ్ల క్రితమే 1917లో సోవియట్ యూనియన్లో మొట్టమొదటిసారిగా ప్రపంచంలో కార్మిక వర్గ రాజ్యం అధికారంలోకి రావటం జరిగింది. వచ్చిన 20 సంవత్సరాల్లోనే ఆ దేశంలో నిరుద్యోగాన్ని రూపుమాపారు, శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అందించారు, రైతులకి తగినటువంటి ప్రతిఫలం లభించడం జరిగింది. ఉచిత విద్య, వైద్యం, అందరికీ గృహ వసతి లాంటి సౌకర్యాలన్నీ కల్పించారు. వృద్ధులకి భరోసా దొరికినటువంటి పరిస్థితి ఉంది. మహిళల్ని అట్లాగే మైనారిటీలని ఇటువంటి వాళ్ళందరినీ కూడా మిగిలినటువంటి వాళ్ళందరితో సమానమైనటువంటి హక్కులు సాధించినటువంటి వ్యవస్థగా సోషలిస్ట్ వ్యవస్థ ఉంది. ఆనాడే కాదు ఈనాటికి కూడా ప్రపంచంలో ఒక భిన్నమైనటువంటి పద్ధతుల్లో సోషలిస్టు వ్యవస్థని నిర్మించేటువంటి క్రమంలో చైనా ఉంది. పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క దుర్మార్గాల్ని, దౌత్యాల్ని ప్రతిఘటిస్తూ సాధారణమైనటువంటి ఇతర దేశాలకి సంఘీభావంగా ఉంటా ఉంది. అక్కడ నిరుద్యోగం లేకుండా చేశారు. మిగతా అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా ప్రపంచంలో ప్రత్యేకమైనటువంటి పద్ధతుల్లో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అట్లాగే పెట్టుబడిదారీ దేశాలన్నింటిలోనూ కూడా ఇవాళ నిరుద్యోగానికి వ్యతిరేకంగా యువత వీధుల్లోకి వచ్చి పోట్లాడుతూ ఉన్నారు. కార్మిక వర్గం వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల్ని కాలు రాసేటువంటి దానికి వ్యతిరేకంగా పోట్లాడుతూ ఉన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థకి ప్రత్యామ్నాయం కావాలని చెప్పేసి ప్రపంచంలో ఉండేటువంటి అనేక దేశాల్లో ఉండేటువంటి ప్రజానీకం ముందుకు వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో సోషలిస్టు విప్లవ వార్షికోత్సవం సందర్భంగా ఈ సభని నిర్వహించాలని చెప్పేసి సిపిఎం పార్టీ భావించింది. ఈ సభలో పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజానీకం జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతాం. పెట్టుబడిదారీ విధానం భవిష్యత్తు అనేటువంటి అంశం మీద శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సాయంత్రం 4 గంటలకి సభ జరుగుతుంది. ఈ సభలో వందలాది మంది పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, 1917లో సోవియట్ యూనియన్లో సోషలిజం వచ్చింది. అందరికీ విద్య, వైద్యం, తిండి, ఉపాధి కల్పించేటువంటి సమాజాన్ని స్థాపించారు. ఆ తర్వాత వియత్నాంలోను, క్యూబాలోను, చైనాలోను విప్లవాలు జయప్రదమైనవి. ఇప్పటికీ చైనా అప్రతిహతంగా పురోగమిస్తూ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇక పెట్టుబడిదారీ విధానానికి ఏమాత్రం ఢోకా లేదు. పెట్టుబడిదారీ విధానమే ఈరోజు చాలా ఉత్తమమైందని చెప్పేటువంటి అమెరికాలో ఈరోజు ఆర్థిక సంక్షోభం వచ్చింది. నిరుద్యోగ సమస్య పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంది. లోటు బడ్జెట్ తోటి కొనసాగుతూ ఉన్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ లోటు బడ్జెట్ని పుచ్చుకోవడం కోసం, ఆ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని పరిష్కారం చేసుకోవడం కోసం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల మీద సుంకాలు విధిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున 2600 చోట్ల లక్షలాది మంది ప్రజలు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. అందుకని ఈరోజు అమెరికాలో కూడా సోషలిస్ట్ వ్యవస్థ అయితే బాగుంటుంది, సోషలిస్ట్ వ్యవస్థ మళ్ళీ రావాలని చెప్పేసి యువకులు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో పెట్టుబడిదారీ విధానానికి అంత బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు లేదు, ప్రత్యామ్నాయం సోషలిస్ట్ శక్తులు ఉన్నాయని చెప్పేసి ప్రపంచంలో అనేక చోట్ల జరుగుతున్నటువంటి పరిణామాలు విస్తృతి చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారీ విధానం భవిష్యత్తు అనేటువంటి అంశం మీద జరిగేటువంటి ఈ సదస్సులో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలి. సిపిఎం జాతీయ నాయకులు బివి రాఘవులు గారు, మాజీ శాసనమండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు గారు, అదేవిధంగా సిపిఎం రాష్ట్ర నాయకులు సిహెచ్ బాబురావు గారు తదితరులు పాల్గొంటారు. కాబట్టి ఈ సభను జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తారు.